మా టోపీ ఏమి రాను సార్ అందరికి ఇవ్వండి సార్ ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్ కి సమీపంలో కడప నగరానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరుసగా 2వ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇది ఎంతో అభినందనీయమైన విషయం, అదేవిధంగా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో మనకి ఎస్పెషల్లీ కడపలో చాలా ఎండ ఉంటుంది. ఆ టైంలో చాలా మంది బయట నుంచి కూడా వచ్చి వర్కర్స్ పనిచేసి మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అంటే మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళగలిగే వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇది. మానవతా సంస్థ అన్నది కూడా ఇది ఒక్క విషయంలోనే కాకుండా చాలా విషయాల్లోనూ సమాజ సేవలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్రీజర్ బాక్సులు సప్లై చేయడంలో కానీ, శాంతి రథాల్లో కానీ, ఇటువంటి వాటన్నిటిలో కూడా రాష్ట్రం అంతటా కూడా ఎంతో చక్కని పని చేస్తూ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. అదే పాతలో మళ్ళీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఎక్స్పాండ్ చేసుకుంటూ కొత్త దగ్గర ఆగిపోకుండా సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మజ్జిగ సప్లై చేయడం కానీ, నెక్స్ట్ వెళ్లే కొద్దీ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారన్నది క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇదే విధంగా చేస్తూ మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తినిస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని చూసి అందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వం అన్నీ చేయలేదు, అందరూ కూడా ప్రజలందరూ కలిపి ఒకరినొకరు తోడుగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, దీన్ని చూసుకొని మిగతా వాళ్ళు కూడా ముందరికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. వెస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మన కడప జిల్లాలో కూడా దాదాపు 10 సంవత్సరాలకు చేరువైంది స్టార్ట్ చేసి. కానీ చాలా అనూహ్యమైన రెస్పాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా విలువలు కలిగిన వ్యక్తులంతా కూడా కులము, మతము, ప్రాంతము, వర్గము ఇటువంటి పక్కన పెట్టి మమేకమై మంచి సమాజం కోసం, శాంతి సమాజం కోసం అనేక మంది నిరంతరము కృషి చేసిన ఫలితం మానవతా సంస్థ. ఈరోజు దాదాపు 1,00,000 మందికి చేరువుగా సభ్యత్వాలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగాను. అంటే నేను అనుకోవడం, ఒకనాడు భారతదేశంలోని విలువలు ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలను ఆకర్షించాయో ఆ విలువల ప్రాతిపదికగానే మానవతా సంస్థ కూడా వెళ్తుంది. కాబట్టి భవిష్యత్తులో యావత్ భారతదేశం కూడా మానవతా సేవల వైపు చూసే రోజు ఖచ్చితంగా వస్తుందని, భవిష్యత్ తరాల వారికి చాలా ఉత్సాహమైన మంచి సమాజానికి మనం మార్గదర్శకం అవుతామని, అటువంటి సమాజానికి అనేక మంది మానవతా సంస్థ గురించి తెలియదు, అందరూ కూడా మానవతా సంస్థ ఒక అవసరంగా భావించి ప్రతి ఇంటి నుంచి ఒకరు గణ మానవతా సంస్థలో చేరిన రోజు వస్తే ఈ భూభాగమే ఒక శాంతి నికేతనం అవుతుంది, మంచి సమాజం నెలకొంటుంది. ఎవడు ఒంటరివాడు కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా మాకు మేము పరిష్కరించుకోగలుగుతామన్న ఒక ఉత్తమమైన ప్లాట్ఫామ్ మానవత. ఇది ఒక పవిత్రమైన దైవ కార్యక్రమాన్ని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి దీని సమాజం పట్ల విలువలున్న వ్యక్తులు, సమాజ శాంతిని కాంక్షించే వాళ్ళు మౌనం వీడి ముందుకు రావాలి. మంచి సమాజంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. మన తరమే భవిష్యత్ తరాల వారికి ఒక ఉత్తమమైన ప్లాట్ఫామ్ అందచేయాలని ప్రగాఢంగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.